ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడం ఆలయాలని కిటకిటలాడుతున్నాయి. హన్మకొండలోని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో భక్తుల తాకిడి పెరిగని చెప్పొచ్చు. ఇక్కడ ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే హన్మకొండ సంబంధించిన 1000 స్తంభాల ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముందుగా జీ మీడియా చూస్తున్నటువంటి ప్రజానీకానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మనకు 11 మాస శివరాత్రి తర్వాత 12వదే మహాశివరాత్రి. చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా అత్యంత వైభవపేతంగా 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈసారి మనం చూసుకున్నట్టుగా అయితే ఆదివారము, దాంతోపాటు లింగోద్భవ సమయంలో సోమవారం కలిసి రావడం అనేది 8 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చింది. కాబట్టి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, అప్పుల బాధలు ఉన్నాయో వారికి ఈరోజు ఎవరైతే అభిషేకిస్తారో వారికి నిర్మూలన అవుతుంది. సూర్యుడికి ప్రీతికరంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది అనేది శాస్త్రవచనం. మనకు దానిమ్మ రసంతో కానీ అలాగే చెరుకు రసంతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి బాధలనే తొలగిపోతాయి. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తాన గణపతి పూజ, పుణ్యాహవాచనము, స్వామివారి సుప్రభాత సేవ అంతర్గత ఇప్పటి వరకు కూడా సుమారు 35,000 మందికి కూడా సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించారు. తదనంతరం 50,000 మంది కూడా ధర్మదర్శనం చేసుకున్నారు. అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో 3 లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శివరాత్రి అంటే 3 విషయాలు: లింగోద్భవ కాల పూజ, జాగరణ, ఉపవాస. ఈ 3 చేస్తే ముక్తి చెందుతుందనేది మనకు శివపురాణం తెలియజేస్తున్నది. ఇక్కడ లింగోద్భవ సమయాన రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు కూడా 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ. ఈసారి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి మామూలు దేవాలయంలో శివునికి అభిషేకం చేస్తున్న ఎంతో పుణ్యం. అటువంటిది మన 1000 స్తంభాల దేవాలయంలో సాక్షాత్ సూర్యాలయం కూడా ఉన్నది కాబట్టి రెట్టింపు ఫలితాన్ని అందిస్తున్నది. 100 లీటర్ల పాలు, పెరుగు వీటన్నిటితో కూడా అభిషేకిస్తారు. తదనంతరము శ్రీశైల మహాక్షేత్రం జ్యోతిర్లింగంలో మన దగ్గరనే ఈ 2 చోట్లనే శివ కళ్యాణం అనేది కూడా నిర్వహిస్తారు. ఎవరైతే జాగరణ నిర్వహించేటటువంటి భక్తులు ఈరోజు బ్రాహ్మీ ముహూర్తాన 4 గంటల నుంచి మళ్ళీ తెల్లారి 7 గంటల వరకు కూడా 26 గంటలు కూడా జాగరణ చేయాలి. కొత్త వాళ్ళు కూడా పట్టుకోవచ్చు. ఏదైతే సాత్విక ఆహారం తీసుకోలేదు, పండ్లు పాలు తప్పించి, అలాగే 10,000 సార్లు ఓం నమః శివాయ జపం చేయాలి. అది అసలు జాగరణ అనేటువంటిది. అంతేగాని కాలక్షేపం చేసుకుంటూ అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం చేయడం కాదు. మనకు కూడా దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, గరబెల్లి మనకు మహేశ్వర శర్మ గారి చేత శివపురాణం ప్రవచనాలు కానీ, అలాగే చలవ బంధువులు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అయితే కూడా హన్మకొండ 1000 స్తంభాల ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జాగరణ సమయంలో మొత్తం ఉదయం నుంచే స్వామివారిని ప్రత్యేకమైన లింగోద్భవ సమయం నుంచి కూడా రాత్రి వరకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ న్యూస్, 1000 స్తంభాల గుడి. మహాశివరాత్రి